ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 28న రిలీజ్ అయిన బాహుబలి 2 ఓ రేంజ్ లో ప్రభంజనం సృష్టిస్తోంది. మొదటి భాగంలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న క్యూరియాసిటీ ఉన్న ప్రేక్షకులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వేచి చూసిన రోజులు ఉన్నాయి. మొత్తానికి సినిమా రిలీజ్ కావడం, వారికి కావాల్సిన సమాధానం దొరకడంతో తెగ హ్యాపీలో ఉన్నారు. ఈ చిత్రాన్ని సగటు ప్రేక్షకులే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కలెక్షన్ల విషయంలో కూడా ఈ సినిమా సత్తా చాటుతోంది. దీంతో దర్శక నిర్మాతలు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమా రిలీజ్ రోజు చూడాలని ఎంతో మంది ఉత్సాహపడ్డారు. వారిలో సమంత ఒకరు. బాహుబలి రిలీజ్ రోజు 40 మంది చిన్నారులతో కలిసి నూన్ షోకు వెళ్లిన సమంతకు చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్ లోని ఓ థియేటర్ కు చిన్నారులతో కలిసి బాహుబలి 2 సినిమాకు సమంత వెళ్లింది. కానీ ఆమె సినిమా ఆశాంతం చూడలేదట. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు. 40 మంది పిల్లలతో థియేటర్ కు వెళ్లిన సమంతకు ఓ చేదు అనుభవం ఎదురైందట. థియేటర్ లో ఏసీ పనిచేయలేదట. సినిమా ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే ఏసీ ట్రబుల్ ఇచ్చిందట. ఎంతైనా హీరోయిన్ కదా, ఒక్కపోత తట్టుకోలేక 20 నిమిషాల్లోనే బయటకు వచ్చేసినట్లు తెలిసింది. కాకపోతే సినిమాకు వెళ్లిన పిల్లలు మాత్రం సినిమా మొత్తం చూసి ఆనందించారట. సినిమా ప్రమోషన్ లో ఉన్న బాహుబలి 2 టీమ్ కు ఈ విషయం బయటికి పొక్కేసరికి కొంత ఇబ్బందిగా ఉందట. థియేటర్ యాజమాన్యం కలిగిన అసౌకర్యానికి సమంతకు క్షమాపణలు కూడా చెప్పినట్లు తెలిసింది.